జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎస్సీ వర్గీకరణపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హేయమైన చర్య. విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ధ్వజం. ఉద్యమాన్ని ఉధృతం చేసిన సచివాలయ వాలంటీర్లు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. కురుపాంలో రాచుకుంటున్న ఫ్లెక్సీల చిచ్చు. ధైర్యం ఉంటే నేరుగా తలపడాలని వార్నింగ్ ఇచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఏపీ ప్రభుత్వ తొందరపాటు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ అన్నారు. ఈ రోజు విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కనే ఉన్న ఏపీ కంటే పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళలో లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి విజయన్లకు లేని ఆలోచన ఏపీలో ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఏపీలో వర్గీకరణమైన ఏకసభ్య కమిషన్ వేయడం తప్పని, ఆ మిశ్రాకి అంటరానితనం అంటే ఏమిటో తెలియదని మండిపడ్డారు. కొన్ని వందల సంవత్సరాలుగా ఎస్సీలు పడుతున్న కష్ట నష్టాల గురించి మిశ్రాకు తెలుసా అని అన్నారు. ముక్కు మొహం తెలియని మిశ్రను తీసుకొచ్చి ఏపీలో జిల్లాలు తిరగమండం పొరపాటు చర్యగా భావించాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారని, నష్టం వాటిల్లక ముందే చేసిన తప్పులను సరిచేసుకోమని హితవు పలికారు. వాళ్ళకు కూడా జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కాపీ పైన లెఫ్ట్ పార్టీసు విజయన్ను స్పందించలేదు, తీసి బుట్టలో బారేశాడు. మరి ఇక్కడెందుకు చంద్రబాబు నాయుడు దీనిపైన కమిషన్ వేయడం, ఏకసభ్య కమిషన్? ఇది తప్పు. ఆ మిశ్రాకి ఏమీ తెలియదు. ఒక 87లో ఒక ఆఫీసర్, ఆయన ఐఏఎస్ చదువుకొని పాస్ అయ్యి వచ్చాడు ఇక్కడికి. ఆయనకు అంటరాని తనం అంటే తెలియదు. 5000 సంవత్సరాలుగా ఎస్సీలు పడ్డ కష్టాలు నష్టాలు వాటిని గురించి పూర్తిగా ఆయనకి ఏమీ తెలియదు. ముక్కు ముఖం తెలియనటువంటి మిశ్రాన్ని తీసుకొచ్చి నువ్వు జిల్లాలు తిరగమనడం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పొరపాటు చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. దీనివల్ల చాలా నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడికి. నాకు తెలుసు 50 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. ఇద్దరం తిరుపతి చుట్టుపక్కల ఉన్నాం. మరి ఆయనకు నేను సూటిగా తెలియజేస్తున్నా, తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు, నువ్వు కొంచెం సరి చేసుకో, నీ చెడ్డీ జారిపోకముందే సరి చేసుకోమని నేను తెలియజేస్తున్నా. ప్రతి ఇంట్లో 2 నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని గురించి ఆలోచించు. మరి ట్యాక్సులు, నువ్వు నిర్మలా సీతారామన్ 2 రోజులకు ఒకసారి వెళ్తున్నావు, పోయి వస్తున్నావు, ఏమి ట్యాక్సులు? ప్రతి దానిపైన ట్యాక్సు, మాత్ర పైన ట్యాక్సు, మరి పాప్కార్న్ పైన ట్యాక్సు, ఒక్కదానిపైనే ట్యాక్స్ లేదు. భార్య భర్తకు ముద్దు పెట్టడం పైన ట్యాక్స్ లేదు, మిగిలినన్నిటిపైన ట్యాక్సులు పెట్టేశారు. ఏంటి మోడీ ఏం చేస్తున్నాడు? ఆయన ముద్దులు పెట్టుకునే దానిపైన అదేమన్నా ఎవరన్నా చెప్తే ఇంకా దీని మీద కూడా ఎక్కువ డబుల్ ట్యాక్స్ వస్తుంది. అది ఎవరు చెప్పినట్లేదు నిర్మలా సీతారామన్కి, మోడీకి, అమిత్ షాలకి. అది కూడా పెట్టేస్తారేమో. మరి ఈ ట్యాక్సుల పైన చంద్రబాబు నాయుడు తగ్గించేదానికి పోవాలి. లేదు, ఉక్కు ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, బ్రహ్మానంద రెడ్డి తీసుకొచ్చింది, దాన్ని మళ్ళా మామూలు స్థాయికి తీసుకురావాలి. భారతీయ జనతా పార్టీ అక్కడ 25,000 ఎకరాలు భూములు రైతులు వాళ్ళు ఇచ్చారని చెప్పి దాన్ని ఎవరికో అమ్మేదానికి వాళ్ళు ప్లాన్ తయారు చేసి పెట్టుకొని దాన్ని అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులకు సహాయం చేస్తే బాగుంటుంది. కానీ ఈ వర్గీకరణ జోలికి వచ్చావు చంద్రబాబు నాయుడు, నీకు నష్టం, చాలా కష్టం. నేను చెప్తున్నా, ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రోడ్లపైకి వచ్చేస్తారు. ఎట్టకేలకు తాటిపూడి జలాశయంలో బోటు షికారు ప్రారంభమైంది. దీనికి పాటుపడిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయంలో బోటు షికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.
కొన్ని సంవత్సరాలుగా తాటిపూడి జలాశయంలో నిలిచిపోయిన బోటు షికారును మంత్రి చొరవతో తిరిగి ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి లైఫ్ జాకెట్ వేసుకుని బోటులో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ఆర్ఐ సింపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వారు 5 కోట్ల వ్యయంతో ఈ తాటిపూడి జలాశయానికి బోట్లను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఫ్లోరిడా నుంచి సందర్శకుల సౌకర్యార్థం వివిధ రకాల బోట్లను ఏర్పాటు చేసిన సింపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటుగా విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు బోటు షికారులో పాల్గొన్నారు. ఈ బోటు షికారుతో తాటిపూడి జలాశయం చూసేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాటిపూడి ప్రాజెక్టుకి శ్రీ గొరిపాటి బుచ్చప్పారావు గారి పేరు మీద నామకరణం చేయడం మీద నిన్న రాత్రి జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆయన స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా తాటిపూడి ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసిన ప్రయత్నం ఇంత అంతా కాదు. గవర్నమెంట్తో ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించడమే కాదు, గవర్నమెంట్కి వైబిలిటీ గ్యాప్ ఫండ్స్ షార్టేజ్ వస్తే దాన్ని కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఫండ్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫండ్స్ రేజ్ చేసి పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయనకు ఒక పేరు ఉంది. ఇప్పుడు ఆయన పేరు మీద ఈ ప్రాజెక్ట్ పేరు తీసుకురావడం. అంతేకాకుండా ఇక్కడ తాటిపూడి జలాశయంలో వాటర్ స్పోర్ట్స్ ఏవైతే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయో అవి ఈరోజు పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ మోడల్లో ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసి అలాగే వాటికి కావాల్సిన అప్రూవల్స్ అన్నీ వేగవంతం చేసి ఈరోజు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. 3 ఫేజెస్లో ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కావాల్సిన టెక్కీ అండ్ బోట్స్ 2 టైప్స్ ఆఫ్ బోట్స్కి పర్మిషన్ వచ్చింది. అలాగే స్పీడ్ బోట్స్ కూడా సెకండ్ ఫేజ్లో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ థర్డ్ ఫేజ్లో ఇక్కడ వాటర్ హౌస్ కూడా పెడదామని చెప్తున్నారు. సుమారు 5 కోట్ల రూపాయలతో ఈ పెట్టుబడితో వచ్చిన సింపుల్ గ్రూప్ సంస్థకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే బోట్స్ పెట్టడమే కాదు, బోట్స్కి సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ లైఫ్ జాకెట్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఇవన్నీ కూడా ఒక మంచి శిఖనంగా ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఒక మంచి కాంబినేషన్ తీసుకొస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందో అది ఇక్కడ తాటిపూడిలో ఈ రకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాలుష్య నియంత్రణ పేరుతో 2029 సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీలో 100% ఇప్పుడున్న బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని విడుదల చేసిన జీవో నెంబర్ 88ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన విజయవాడలో జరగనున్న సెమినార్ను జయప్రదం చేయాలని ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ ఫెడరేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. నేడు జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాలుష్యం వెదజమ్మడంలో ఆర్టీసీకి కేవలం 0.02%మేనని, ఆ నియంత్రణ పేరుతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నాగాలు పన్నుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల కార్పొరేట్ సంస్థలను లాభాలు, ప్రజలకు భారాలు మిగులుతాయని అన్నారు. సుమారు 46,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా మారుతుందని చెప్పారు. ప్రస్తుతం 0.08% అతి తక్కువ ప్రమాద రేటుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అతి తక్కువ ఖర్చుతో అందిస్తుందని, ఒక విద్యుత్ బస్సు ఖరీదుతో 5 సూపర్ లగ్జరీ బస్సులు కొనుగోలు చేయొచ్చని చెప్పారు. ఒకవేళ అదే ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆ విద్యుత్ బస్సుల నిర్వహణ బాధ్యత ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల వాటా ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో వాతావరణ కాలుష్యంలో 0.02% మాత్రమే ఆర్టీసీ బస్సుల వల్ల జరుగుతుంది. దీనికి ఈ పేరుతో మొత్తం ఆర్టీసీని కొత్త బస్సులు కొనకుండా ప్రైవేట్ బస్సులకు ఇవ్వడాన్ని మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకనేసి అంటే రాబోయే రోజుల్లో ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి అనేసి అంటే అవన్నీ ప్రైవేట్ బస్సులు మాత్రమే. అందులో ఆర్టీసీ వాళ్ళు కండక్టరు, డ్రైవరు, మెకానికల్ సిబ్బంది కానీ ఎవ్వరు కూడా ఆర్టీసీ సిబ్బంది నుంచి ఎవరు ఉండరు. అంతా ప్రైవేటు యాజమాన్యం ఉంటుంది, ప్రైవేట్ సిబ్బంది మాత్రమే ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు రావడం వలన ఆర్టీసీ సంస్థ బోర్డు తప్ప ఆర్టీసీ సంస్థగా ఉండదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఆర్టీసీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందో ప్రమాదాల రేటు తక్కువగా, డ్రైవర్లు నైపుణ్యంతో ఉన్నటువంటి డ్రైవర్లు ఉండడం వలన ప్రమాదాల రేటు 0.08%గా ఉన్నటువంటి ప్రమాదాల రేటు వల్ల సురక్షితంగా ప్రజల్ని గమ్యస్థానాలకి చేర్చడం అనేది జరుగుతుంది. ఇదే కానీ ప్రైవేట్ అయితే ప్రమాదాల రేటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి తక్షణం ఇప్పటికే ఆర్టీసీలో 46,000 మంది సిబ్బంది ఉన్నారు. 2029 నాటికి మొత్తం 100% కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు, విద్యుత్ బస్సులు ప్రైవేట్ పరంగా తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్టీసీ నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి ఉద్యోగులతో పాటు ఏదైతే ప్రజలు సౌకర్యాలు పొందుతున్నారో ఈ ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనికోసం అనేసి ఈ విద్యుత్ బస్సులో అన్నీ కూడా ప్రైవేట్ కాకుండా ఆర్టీసీకి, ఎందుకంటే ఒక్కొక్క బస్సు ఇది 2 కోట్లు ఖర్చు అవుతుంది కొనడానికి. అందులో 30 లక్షలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ ఏదో ఆర్టీసీకే ఇస్తే ఈ విద్యుత్ బస్సుల నిర్వహణ అనేది మొత్తం ఆర్టీసీకే కానీ కేటాయించినట్లయితే రాబోయే రోజుల్లో సంస్థ మరింత పురోగతికి అర్థం ఉంటుంది. మేము ఏ రాజకీయ పార్టీలకు చెందిన వారం కాదు. మేము కేవలం ఉపాధి కోసం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే ముందుకు వచ్చాము. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు అమలు చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నిరసన బాట పట్టిన వాలంటీర్ల ఉద్యమం ఉధృతమవుతుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన వాలంటీర్ల నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అపాయింట్ అయినటువంటి వాలంటరీ వ్యవస్థను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఇచ్చిన హామీలను తొంగలో దొక్కిందని ఆరోపిస్తూ అయితే కనుక సిఐటి ఆధ్వర్యంలో ఈ వాలంటీర్స్ అందరూ కూడా నిరసన బాట పడడం జరిగింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన బాట పెట్టారు. అయితే ఒకరోజు దీక్షా శిబిరం కూడా ఏర్పాటు చేసుకుని తమ నినాదాలతో హోరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాలంటీర్ల ప్రధాన డిమాండ్ ఏంటి, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంకి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అభిప్రాయాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే కనుక లేటెస్ట్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు చేసిన సేవలు ప్రతి ఒక్క ప్రజానికానికి తెలిసిందే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, వాలంటీర్కి ఇచ్చిన హామీల గురించి మీరేమనుకుంటున్నారు? వాలంటీర్లకి స్పష్టమైన హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని నేను కొనసాగిస్తాను. జగన్ గారు 5,000 ఇచ్చారు, నేను 10,000 ఇస్తాను, నమ్మండి మా ప్రభుత్వాన్ని తెండి అని చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, ఉపన్యాసాల్లో చెప్పారు. మేము నమ్మాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 7 నెలలు అవుతుంది. మా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాకు పని చెప్పట్లేదు, మా జీతం మాకు ఇవ్వట్లేదు, పెంచుతారన్న జీతం కూడా పెంచలేదు. కానీ బుడమూరు వరదలకు మాత్రం మేము పనికొచ్చాం. అంటే ఏదైనా గట్టి కష్టం వస్తే మేము పనికొచ్చాం. ఇప్పుడు మమ్మల్ని వదిలించుకుంటున్నారా? ఎందుకు మా గురించి మాట్లాడరు? మాకు ఒక విచిత్రం, చంద్రబాబు నాయుడు గారి మౌనం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు ఇది మేము మోసం చేయడం, వెన్నుపోటు పడవడం, విశ్వాసఘాతకం. మాకు ఇచ్చే వేతనం ఎంతండి? మీరు పెంచుతారనుకున్న వేతనం కలిపితే 10,000. మాకు వేతనాలు పెంచండి, మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి, మా వల్ల సేవలు బాగా ఉన్నాయి అని చెప్పి మీరే చెప్పారు కదా. ఇప్పుడు 7 నెలలు మేము కనిపించట్లేదా? మేము వద్దా? ఆ గుండె ధైర్యమైనా చేయండి. మమ్మల్ని ఉంచుతారా? అదైనా చెప్పండి. ఏది చెప్పకుండా మాత్రం ఇలాగ మోసం చేసే పని చేస్తే మాత్రం ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకునేదాకా మా పోరాటం కొనసాగుతుంది. మమ్మల్ని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి, బకాయిలు చెల్లించాలి, జీతాలు పెంచాలి. మేడం, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్లే ఈ ప్రభుత్వం వాళ్ళు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్న ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సచివాలయాల కన్నా వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారండి. దానివల్ల ఏంటైందంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే వాలంటీర్గా వేసుకున్నారు అన్న ఒక ఇది వచ్చింది. కానీ మేము అప్పుడున్న జీవో ప్రకారం, అక్కడ ఉన్న ఏజ్ లిమిట్ ప్రకారం అందరూ కూడా అప్లై చేసుకొని మేము ఇంటర్వ్యూలకు వెళ్ళి మరీ ఈ జాబ్లో వచ్చామండి. ఎవ్వరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఒక్కరు కూడా ఎవ్వరు కూడా రాలేదు, అందరూ ఇంటర్వ్యూ ద్వారానే వచ్చారు. అప్పుడు మేము ప్రభుత్వానికి చేసామండి. వైఎస్ఆర్సీపీ కొంతమంది వచ్చి ఉండొచ్చు వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ అందరూ కూడా అన్ని ప్రభుత్వాలకి మేము పనిచేసి పెట్టాం. అటు వైసీపీయా, టీడీపీయా, జనసేన, ఏ ప్రభుత్వాన్ని మేము చూడలేదండి. ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము సేవ చేస్తూనే ఉన్నాం. ఉదయం 6 గంటలకే టీడీపీ నాయకులు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. జనసేన నాయకులు కరోనాతో ఉంటే అక్కడికి వెళ్ళి మందులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మరి అప్పుడు మేము వైసీపీ కార్యకర్తలు అయితే అటు వెళ్ళాం కదండి. వైసీపీ ప్రభుత్వం కూడా మీరు వెళ్ళొద్దు, వాళ్ళకి చెయ్యొద్దని కూడా ఏ రోజు మాకు చెప్పలేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందించండి అని మాత్రమే మాకు చెప్పింది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ప్రతి ఒక్కరికి అర్హులు బట్టి చూసుకొని మేము పథకాలు అందించాం. అది కూడా ఏదో వాలంటీర్లు తీశారు అవి ఇవి అంటున్నారు, అది వాలంటీర్లు కాదండి. సిస్టంలో ఆన్లైన్లో వాళ్ళకున్న ఆధార్ కార్డు బట్టి వాళ్ళకు వచ్చిన దీన్ని బట్టే వాళ్ళకి పథకాలన్నీ వర్తించాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. కనుక మేమైతే వైసీపీ కార్యకర్తలం అయితే కాదు, అప్పుడు ప్రభుత్వానికి కూడా మేము చేయలేదు. ఇప్పుడు కూడా మేము అంటుంది ఏంటంటే ఈ 7 నెలల బకాయిలు మాకు చెల్లించేయండి, మాకు మళ్ళీ ఉద్యోగ భద్రత కల్పించి మాకు మీరు ఉద్యోగం ఇచ్చి చూడండి, మీకు మేము చేస్తాం.
ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంకే మేము చేయాలండి, ఎవరు అవని సరే. ఇప్పుడు అలాగైతే నేను చెప్తున్నా, ఆర్పీలు ఉన్నారు, వాళ్ళు 10,000 జీతాలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు, దగ్గర 20 సంవత్సరాలుగా డ్వాక్రా సంఘాలు నడుస్తున్నాయి, 20-30 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఆర్పీలకు జీతాలు లేవండి. నేను కూడా ఆర్పీగా ఒకప్పుడు చేశాను. అలాంటిది ఈ రోజు ఆర్పీలకు 10,000 జీతం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. మరి ఎందుకంటే వాళ్ళని ఎందుకు తీయలేదు అంటే, వాళ్ళ దగ్గర డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, మహిళలు ఉన్నారు, గ్రూపులు ఉన్నారు, రేపు వీళ్ళకి ఉపయోగపడతారు. వీళ్ళేంటంటే కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఏమైనా సహాయం చేస్తారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు, అంతే తప్ప ఇంకేం లేదండి. మరి మేము వైసీపీ కార్యకర్తలు అని తెలిసినప్పుడు హామీ ఎలా ఇచ్చారండి? వీళ్ళకి ముందు నుంచి తెలుసు కదా, ఈ 2,60,000 మంది వైసీపీ ప్రభుత్వం తీసుకుంది, వీళ్ళు పక్కా వైసీపీ కార్యకర్తలు, వీళ్ళు వైసీపీ వాళ్ళే అనుకున్నప్పుడు మేనిఫెస్టోలో 10,000 జీతం ఇస్తామని అనకూడదు, మీకు ఉద్యోగాలు ఉంచుతాము, రిజైన్ చేయొద్దు అని కూడా చేయకండి అని అనకూడదు. అప్పుడు అంటే వాళ్ళ అవసరానికి ప్రభుత్వం రావడం కోసం వాలంటీర్స్ ఉంచుతామని హామీ ఇచ్చింది. ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకోలేకపోతుంది. మేడం, కుటుంబ పోషణ అంటే గత 7 నెలలుగా కూడా ₹1 ఆదాయం లేకుండా ఉన్నారు. 5,000 రూపాయలు అంటే స్కూల్ ఫీజులకు కానీ ఇంటి అద్దెకి కానీ సరిపోయే నేపథ్యం ఉంటుంది. కానీ 7 నెలలుగా ఏ జీతం బత్యాలు కూడా లేకుండా ఉన్నారు. పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ 7 నెలలు బట్టి జీతాలు అయితే ఎవరికీ లేవు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అందరూ మహిళలమే ఉన్నాం సార్. మహిళలు, హ్యాండిక్యాప్డ్స్ కూడా ఉన్నారు. చాలామంది మెడిసిన్కైనా పనికొచ్చేది, లేదా పిల్లల స్కూల్ ఫీజులను, ఇంట్లో ఖర్చులను ఏదో ఒక విధంగా పనిచేసేది సార్. 5,000 అనేసి ఆ ప్రభుత్వమే చెప్పారు. 5,000కి 5,000 వేసిస్తామమ్మా, మీకు 10,000 చేస్తాము, మీరు చేసిన సేవకి మీకు 5,000 చాలా తక్కువ అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అది మేము 10,000 చేస్తాము, మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు ఉద్యోగం కల్పించకపోతే ఎలా సార్? మేము చెప్పారండి, ఉగాది రోజు తీపి కబురమ్మ వాలంటీర్స్ అందరికీ అని చెప్పారు సార్. అది చెప్పిన తర్వాత ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ అందరూ లేడీసే ఉన్నారు సార్, 90% అందరూ లేడీసే ఉన్నారు, మిగతా 10% జెంట్స్ ఉన్నారు. మగవాళ్ళు ఈ జాబ్ కాకపోతే వేరే ఉద్యోగమైనా చేసుకుంటారండి. ఆడవాళ్ళు ఎలా ఉద్యోగం చేసుకుంటారు సార్? మాకు జియో లేదు అంటున్నారు. జియో లేకపోతే ఉందో లేదో మాకు ఎలా తెలుస్తుంది సార్? వాలంటీర్స్కి చెప్పండి, మేమేమైనా చూసామా? మాకేమైనా తెలుసా? పైనుంచి వస్తేనే కదా. ఆ జీవోనే లేకపోతే ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఎందుకు ఆపింది సార్? మాకు ఎందుకు ఆపింది? జూన్లో మాకు వేతనాలు ఎందుకు పడ్డాయి? మాకు జూన్లో కూడా రిజల్ట్ వచ్చిన తర్వాతే కదా జూన్లో వేతనాలు పడ్డాయి వాలంటీర్స్ అందరికీ. ఏ జీవో లేకుండా పేపర్ బిల్ ఎలాగా రద్దు చేశారండి మీరు? చెప్పండి సార్. అది వీళ్ళు చెయ్యొచ్చు కదా, రెన్యువల్ వీళ్ళు చెయ్యొచ్చు, జియో కూడా వీళ్ళు పాస్ చేయొచ్చు, వీళ్ళు చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వం అనేది వీళ్ళ చేతుల్లో ఉంది. జియో లేనప్పుడు, రెన్యువల్ లేనప్పుడు వీళ్ళు చేయొచ్చు. ఈ ప్రభుత్వం చెయ్యాలి కదా సార్. ఇప్పుడు సచివాలయం సిబ్బంది పెన్షన్స్ ఇస్తున్నారు, కానీ వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మ ఈ పర్సన్ ఎక్కడున్నారు? ప్రజల్లో కూడా సార్, ఇప్పుడు రేషన్ ఇస్తున్నారంటే రేషన్ బండి అమ్మ ఎక్కడుందో ఒకసారి కనుక్కొని చెప్పమ్మా, అమ్మ క్యాస్ట్ సర్టిఫికేట్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా, అన్నీ మమ్మల్ని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడికి వెళ్ళిపోయాం సార్? మేము ప్రజల్లో అయితే మేము ఉన్నాం. మీరు ఉద్యోగం మాత్రం కంటిన్యూ చేస్తే మాకు మంచిది సార్, మాకు న్యాయం చేయాలి కన్ఫర్మ్గా. చూసాం కదా, ఏదైనా కూడా వాలంటీర్లు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి సేవలను ఈ ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళము కాదు, మేము ప్రజలకు సేవ చేసేందుకైతే కనుక అతి తక్కువ వేతనం, జస్ట్ 5,000 రూపాయల వేతనానికి మాత్రమే వచ్చాము. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆ 5,000ని 5,000 వేసి 10,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా ఉగాదికి తీపి కబురు చెప్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే కనుక గట్టుదాటి మాటగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థపై ఎటువంటి దృష్టి సారించలేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మహిళా వాలంటీర్లు అయితే కనుక తమ ఇబ్బందులను తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది, లేదంటే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే ప్రజెంట్ జీవీఎంసీ దగ్గర వాలంటీర్లు చేసినటువంటి నిరసనకు సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ, విశాఖపట్నం నుంచి. అందాల తార మీనాక్షి చౌదరి విశాఖలో సందడి చేశారు. జగదంబ కూడలి ప్రముఖ వస్త్రాలయం ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ పునః ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కదిలి వచ్చిన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఆమె కాసేపు డాన్స్ చేశారు. దీప ప్రజ్వలన అనంతరం ఆమె షాపింగ్ మాల్ను సందర్శించారు. ఆమెతో పాటుగా ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, వంశీకృష్ణ శ్రీనివాసులు అతిథులుగా హాజరై మాల్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ, నాణ్యమైన దుస్తుల్లో అందించే మాల్స్కి ఎల్లప్పుడూ ప్రజా ఆదరణ ఉంటుందని అన్నారు. సుందర విశాఖ నగరంలో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభించడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని అన్నారు. తన రాబోయే చిత్రాల వివరాలను కూడా వెల్లడించారు. నగరవాసులకు అతి తక్కువ ధరలకు ఆ నాణ్యమైన వస్త్రాలను అందించేందుకు తాము మాల్ని విశాఖలో పునః ప్రారంభించడం జరిగిందని రిటైర్ ఇండియా సంచాలకులు పి వెంకటేశ్వరరావు అన్నారు. సామాన్యుల నుండి సంపన్నుల వరకు తమ వద్ద అన్ని రకాల దుస్తులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇక్కడ ఈ రోజు నాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెంకటేష్ గారు, రాజు గారు అండ్ ప్రసాద్ గారు. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ నా సెకండ్ టైం ఆర్ఎస్ బ్రదర్స్తో ఓపెన్ వాళ్ళతో ఓపెన్ చేసా. అండ్ ఇది ఒక 15th బ్రాంచ్ ఆర్ఎస్ బ్రదర్స్కి. సో ఈరోజు ఇక్కడ వైజాగ్లో కూడా ఓపెన్ చేశారు. అండ్ ఐ am so happy మీరు ఇంకా గ్రో అవ్వాలి అండ్ యునో ఎంతమంది కస్టమర్స్కి కూడా హ్యాపీనెస్ అండ్ సర్వ్ చేయాలి ఇది అని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సారీస్ అండ్ కలెక్షన్స్, నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ నా మోస్ట్ ఫేవరెట్ గార్మెంట్ సారీస్. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా యూనో మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని రకాల డిజైన్స్, నాట్ ఓన్లీ ఫర్ సారీస్ కానీ అందరూ ఫ్యామిలీతో పాటు యూ కెన్ హ్యావ్ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు సంక్రాంతి కూడా వస్తుంది, సో ఐ థింక్ పండుగకి డెఫినెట్గా ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ మీ ఫ్యామిలీకి కూడా. సో అండ్ నా ఫిల్మ్ కూడా వస్తుంది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఈ పండుగ సంక్రాంతికి. సో ఐ థింక్ ఆంధ్రాలో స్పెషలీ తెలుగు స్టేట్స్లో సినిమా అండ్ సంక్రాంతి ఒక 2 బ్లాక్ బస్టర్ కాంబినేషనే. సో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, బాలయ్య సర్స్ డాకు మహారాజ్తో పాటు మన ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా హిట్ చేయండి. అండ్ డెఫినెట్గా ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. సో హోప్ఫుల్లీ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, ఆయన మాజీ డిప్యూటీ సీఎంలు గాని, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లా 4 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారా, చెప్పడానికి ప్రయత్నం చేశారా అంటూ జనసేన సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్య మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆలోచించుకోండి, ప్రతిసారి ఎదురుదాడి చేయడమే తప్ప తాము ఏం చేశాం, జిల్లా పరిషత్తులు తాకాడు పెడుతున్నారు, ఇది తాకాడు పెడుతున్నారు, అది తాకాడు పెడుతున్నారు, మద్యపాన నిషేధం అన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే కానీ ఓట్లు అడగన అన్న జగన్మోహన్ రెడ్డి మొత్తం జిల్లా పరిషత్తులు, హై స్కూల్స్ అన్ని తాకాడు పెట్టేశాడు, కలెక్టర్ ఆఫీసులు తాకాడు పెట్టేశాడు. ఆ తాకాడు పెట్టింది ఎలాగంటే మద్యపానం నుంచి వచ్చిన డబ్బులతో తీరుస్తా ఉన్నాం 25 ఏళ్ళకి. ఇలాగ ఎన్నో చేసింది, అవన్నీ కనపడటం లేదు. ఇప్పుడు వచ్చి మీడియా ముందుకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ తాలూకాలు కానీ. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో నేను ఏం చేశాను, నా శాఖల్లో పని ఏం చేశాను, నా రాష్ట్రానికి ఏం చేశాను, నేను ప్రతినిధిగా ఉన్న నియోజకవర్గానికి పిఠాపురంకి ఏం చేశానని చెప్పి బ్రహ్మాండంగా విడుదల చేశారు. అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్లో పెట్టారు. పిఠాపురంలో ఆయన చేసిన అభివృద్ధి కళ్ళకు కనబడుతుంది. పల్లెలకి 13,326 పంచాయతీలకి గ్రామ సభలు పెట్టి పనులు తీర్మానం చేసి అది అమలయ్యేలా చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇదివరకే ఛాలెంజ్ చేశారు, దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక మీదకి రండి, ఏం మాట్లాడాలన్నా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు వెనకతల మనిషిని తీసుకురాకుండా నేనే సమాధానం చెప్తానని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ స్వీకరించలేని ఒక ఆడంగి మనిషిలా కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నాకు నిజంగా ఉంటే దమ్ము ఉంటే కమాన్ ఓ రండి, ఒక డేట్ పెట్టండి, పబ్లిక్ మీడియా ముందుకు వద్దాం, మీరేం చేశారో మేమేం చేశారో తెలుసుకుందాం. పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 5వ తేదీన సామూహిక కుంకుమ పూజలు, సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామాంజనేయాచార్యులు మీడియాకు తెలియజేశారు. ఈ కుంకుమ పూజలో సుమారు 25,000 మంది మహిళలు పాల్గొనే అవకాశం ఉందని, వారికి అన్ని పూజా సామాగ్రి, రవాణా సదుపాయం ఉచితంగా కల్పిస్తున్నామని తెలిపారు. పూజల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను దేవాలయంలో నమోదు చేయించుకోవాలని కోరారు. విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ, అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు కోరారు.
అమ్మ మీ మధ్యలో ఉండబోతే తల్లి వెనకాల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. దండం పెట్టుకుని కాదంటే పక్కన దండం పెట్టుకోండి. అద్దాలు పెట్టాలి ఎక్క ఏ పాయింట్కి ఆ పాయింట్లో, అదే పబ్లిసిటీ అందరికీ కూడా. ఏమంటే మన ఆలయంలో ధనుర్మాసోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ ధనుర్మాసం విశేషంగా రోజు సుమారుగా 1500 మంది భక్తులు వచ్చి ఇక్కడ తిరుప్పావై 30 పాసురాలని అనర్గళంగా అందరూ కూడా చదువుతారనమాట. రోజు చక్కటి గోష్ఠి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో విశేషంగానే మనం 5వ తారీఖు నాడు ఆదివారం నాడు సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. సుమారుగా 5 నుంచి 6,000 మందికి దేవస్థానం వాళ్ళకి ఉచితంగానే పూజా సామాగ్రి అన్ని ఏర్పాటు చేస్తారు. ఎటువంటి టికెట్లు లేకుండా అందరికీ చక్కగా కూర్చోబెట్టి గోదా అమ్మవార్తలకు అష్టోత్తరం పూజా కార్యక్రమాన్ని చేయిస్తారు. దాంతోపాటే ఆ రోజు సుదర్శన హోమం అనే కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. సుదర్శన హోమం అయిన తర్వాత సంవత్సరం ప్రారంభంలో ధనుర్మాసంలో స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తే ప్రగాఢమైన విశ్వాసం అందరికీ మంచి జరుగుతుందని, ఆ రోజు వచ్చిన భక్తులందరికీ సుమారుగా 25,000 మంది భక్తులకి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నమాట. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి తాలూకా ప్రసాదాన్ని అనుగ్రహాన్ని పొందాలని దేవస్థానం తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవస్థానంలో చక్కగా ఉచిత ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. వాటితో పాటు వచ్చిన వాళ్ళకి పూజా సామాగ్రి, మంచి అన్నప్రసాద కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ మన ఆలయంలో వెంకటేశ్వర ఆలయంలో జరుగుతాయి. కాబట్టి అవకాశం భక్తులు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని తరిస్తారని మా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు అనే నినాదంతో విశాఖ 89వ వార్డులో టిఫిన్ షాపులు, కిరాణా, ఇతర వ్యాపార వాణిజ్య సముదాయాలకు ప్లాస్టిక్ నివారణపై ఆ వార్డు కార్పొరేటర్ దాడి రమేష్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దాడి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జేడీ ఫౌండేషన్తో కలిసి ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులు వాడాలని ప్రజలకి, వ్యాపారస్తులకు సూచించారు. ప్లాస్టిక్ సంచులు నివారించకుండా వాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ అధిక మొత్తంలో అపరాధ రుసుము కట్టిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ అప్పలనాయుడు, ఏపీ డిఓ చిరంజీవి, 89వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సూపర్వైజర్స్, శానిటరీ సిబ్బంది, స్థానికులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపాలెం జంక్షన్లో ప్లాస్టిక్ వద్దు, నారసంచ బుద్ధి అనే ఒక ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలని గత 3 నెలల నుంచి మన మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. 1వ తారీఖు జనవరి 1 నుంచి కూడా దీనికి కొంచెం స్ట్రిక్ట్గా అమలు చేయాలని ఆదేశాల మేరకు ఈరోజు జోన్ 8లో ఉన్న 89వ వార్డు ఈ కార్యక్రమం చేయడానికి జేడీ ఫౌండేషన్ సభ్యులు, మా జీఎంసీ అధికారులు మేము కలిపి మాట్లాడుకుని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ షాప్కి వెళ్ళినా వాళ్ళు మాకు స్వచ్ఛందంగా మేము మానేస్తామని చెప్పి సమాధానం మాకు వచ్చిందని దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా జరిగింది. ఆమె చిత్రపటానికి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పులమరిశెట్టి శ్రీనివాసరావు, బీసీసీఎల్ చైర్మన్ తమ్మిన విజయ్ కుమార్ సహా పలువురు మహిళా కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మంచి భారతీయ సంఘ సంస్కర్తని, ఉపాధ్యాయుని, రచయిత అని, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన స్త్రీ అని కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించారని, నూతన వ్యవస్థ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసిన వీరవనిత జ్యోతిరావు పూలే అని కొనియాడారు. భర్త చనిపోయిన ఆడవాళ్ళని, ఇంట్లో ఉన్న ఆడపడుచును కూడా ఆవిడ బయటికి తీసుకొచ్చి సమాజంలో ఆడవాళ్ళకు కూడా ఒక హక్కు తీసుకొచ్చడం గంట కూడా సావిత్రిబాయి పూలే గారిని కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఆవిడకి గురువులుగా మా జ్యోతిరావు పూలే గారు, ఆయన బీసీల కోసం ఎంత కష్టపడారో మనందరూ తెలిసిందే. అలాగే జ్యోతిరావు పూలే గారి కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణని విడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ చుట్టారకాలు బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మా సొంత మనుషులుగా భావించి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తమ అభిమాన నాయకులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని ఆగంతకులు చించేసిన ఘటన స్థానికంగా మాటల యుద్ధానికి దారితీసింది. ఘటనపై మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి స్పందించారు. అధికారంలో లేకపోయినా ప్రజల్లో ఉంటున్నామనే అక్కస్సుతోనే కూటమి నేతలు గుంటనక్క చర్యలు చేస్తున్నారని మండిపడుతున్న వైసీపీ శ్రేణుల కోపం కట్టెలు తెంచుకోకముందే చేసిన తప్పును సరిచేసుకోవాలని ఆమె హితవు పలికారు. కురుపాం నియోజకవర్గంలో ఎన్నడూ ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చూడలేదని అన్నారు. ఇలాంటి కక్ష సాధింపు పనులు చేస్తే ఇక మీదట ఊరుకునేది లేదని హెచ్చరించారు. డిసెంబర్ 29వ తారీఖున గుమలక్ష్మీపురంలో కందికొత్తుల పండుగ అనేది నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటెండ్ అయినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమం జరిగిన రోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఒక నిమ్మల రమేష్ అనేటువంటి ఒక యువకుడు వేడి సాంబార్లో పడి మొన్న 31వ తారీఖున ఆయన తుది శ్వాస విడిచారు. ఆ విషయానికి ముందుగా చింతిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి వైద్యం అందుతుందో కూడా కనీసం వెళ్ళి చూడనటువంటి పరిస్థితి. చాలా దురదృష్టం. వాళ్ళ కార్యక్రమానికి వచ్చినటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక గిరిజన సోదరుడిని కనీసం ఎలా ఉంది, ఇలాంటి ప్రమాదం జరిగింది కదా, మెరుగైన వైద్యం అందించండి అని చెప్పేసి చెప్పడానికి కూడా, కనీసం అక్కడికి వెళ్ళి చూడడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళకపోవడం అనేది దురదృష్టకరం. అది ఒక ఎత్తు అయితే కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. గిరిజనుల పట్ల మీ నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు మీ వల్ల జరగడం, అలాగే ఈరోజు గతంలోని ఎన్నో ఇన్సిడెంట్లు దురదృష్టవశాత్తు జరిగితే ఇన్సిడెంట్లు 50 లక్షలు ఇవ్వాలి, 40 లక్షలు ఇవ్వాలి, కుటుంబాలను ఆదుకోవాలని విమర్శించారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు 5 లక్షల రూపాయలు మేము ఇమ్మీడియట్గా ఇస్తే ఒక ప్రాణం ఖరీదు 5 లక్షల అని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనీసం ఈరోజు గుమలక్ష్మీపురం మండలంలో మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతానికి కూతవేట దూరంలో ఉన్న ఒక కుటుంబాన్ని ఆదుకోలేకపోయారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 10 లక్షల రూపాయల ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హేయమైన చర్య. విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ధ్వజం. ఉద్యమాన్ని ఉధృతం చేసిన సచివాలయ వాలంటీర్లు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. కురుపాంలో రాచుకుంటున్న ఫ్లెక్సీల చిచ్చు. ధైర్యం ఉంటే నేరుగా తలపడాలని వార్నింగ్ ఇచ్చిన మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.